2026-27కి సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయింపులు కేవలం 2,766 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ కేటాయింపులు చేసిన తర్వాత దాన్ని ఎంతవరకు రిలీజ్ చేస్తారు, ఎంతమందికి అకౌంట్లలో పడతాయన్నది కూడా మనం చూడాలా. ఎక్కడ 10,240 కోట్లు, ఎక్కడ 2,766 కోట్లు, ఏ విధంగా దీనికి సంబంధించి ఈ పేద విద్యార్థులు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నత చదువులు చదివి ఆ కాలేజీల్లో చదువుకున్న తర్వాత రేపొద్దున వాళ్ళ సర్టిఫికేట్స్ కనుక ఇవ్వకపోతే ఏ విధంగా వీళ్ళు నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుందన్నది అర్థం చేసుకోవాలా. అదే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఒకవేళ లేదన్నా కూడా వాళ్ళ గవర్నమెంట్ కాలేజీల్లోనో లేదా వాళ్ళకి నచ్చిన కాలేజీల్లో ఏదో ఒక చిన్న కాలేజీలోనన్నా చదువుకొని వాళ్ళ ఉన్నత చదువులు కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని ఎక్కడో ఉద్యోగం చేసే పరిస్థితుల్లో మీ మాటలు నమ్మి ఈ ప్రభుత్వం మాటలు నమ్మి ఈ ఉన్నత చదువుల కోసం మంచి మంచి కాలేజీల్లో చేరి రేపు పొద్దున కనుక ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కాకపోతే ఆ కాలేజీలు కనుక సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఆ విద్యార్థులందరూ కూడా సుమారుగా 10 లక్షల మంది సంవత్సరానికి లెక్కన ప్రతి సంవత్సరం 10 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద నిలబడి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు కనుక ఆర్తనాదాలు చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది కూడా ఈ ప్రభుత్వమే నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడలే. అటువంటిది మనం ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కూడా ఎన్ని కష్టాలున్నా కూడా ఏదైతే మాట చెప్పినారో ఏదైతే క్రమం తప్పకుండా తనకున్నటువంటి కష్టాలని బాధలు ఎన్నున్నా కూడా ఏ విధంగా ఫైనాన్షియల్ రిసోర్సెస్ని పెంచి ఆదాయాన్ని ప్రభుత్వానికి పెంచి ఇవ్వాల్సినటువంటి ప్రతి పథకాన్ని చెప్పినటువంటి ప్రతి మాటని కూడా నెరవేర్చినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కుంటి సాకులు ఎదుకొని ఎక్కడెక్కడ తప్పించుకుందామనే ఆలోచన ఉంది. ఇంకొక విషయం చెప్తానండి, అత్యంత దారుణమైనటువంటి విషయం ఇదేంటంటే షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయి లేదని నేను చెప్తా ఉన్నాను. అలానే వసతి దీవెన కూడా ₹1 కూడా పెండింగ్ లేదని చెప్తా ఉన్నాను. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 ఆల్మోస్ట్ మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది, జూన్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ పిల్లకాయలకు చెల్లించాలనో ఆ క్రమంలో ఆ చెల్లించాల్సినటువంటి పిల్లకాయలు గత ప్రభుత్వ హయాంలో చేరారు. అట్లా చేరారు కాబట్టి ఆ పిల్లలకి మేము షెడ్యూల్ ప్రకారం మేము చేరిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించము అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందరికీ కూడా అర్థమై ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఆ పిల్లలు గత ప్రభుత్వ టైంలో అడ్మిషన్ తీసుకున్నారు. ఆ టైంలో అడ్మిషన్లు తీసుకున్నారు కాబట్టి షెడ్యూల్ ప్రకారం మేము రిలీజ్ చేయాల్సినటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్ను కూడా మేము రిలీజ్ చెయ్యము అని సుమారుగా 2,100 కోట్ల రూపాయలని చెల్లించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎక్కడండి మీరు 14,000 కోట్ల రూపాయలను ఆ రోజు ఎగ్గొట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే పే చేసినటువంటి పరిస్థితుల్లో మీరు షెడ్యూల్ ప్రకారం ఆయన పూర్తిగా ఇస్తే మీరు షెడ్యూల్ ప్రకారం మీరు చెల్లించాల్సిన దాంట్లో ఆ పిల్లలు ఏం పాపం చేశారండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అడ్మిషన్ తీసుకున్నారన్న ఆలోచనతో ఆ టైంలో అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులకి మేము వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకారం కూడా మేము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించమని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. శాసన మండలి సాక్షిగా కూడా ఆ మాటను చెప్పడం జరిగింది, మీరు పెట్టినటువంటి బకాయిలు అని చెప్పి మాట్లాడినటువంటి మాట. సో ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలను నమ్మి పిల్లలు చదువుకోవడం కానీ ప్రభుత్వాలను నమ్మి కాలేజీలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ చదువు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత మేము ఆ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ ప్రభుత్వంలో చేరినటువంటి పిల్లలకి మేము చెయ్యమని కానీ ఈ విధంగా చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడతా ఉంది.